కానీ నిజానికి ఇప్పుడు వచ్చేసరికి అమెరికా ఇండియా జాయింట్ వెంచర్ అని చెప్పాలి. ఆర్ మేబీ చెప్పాలంటే అమెరికా డీల్ అని. సార్ ఇందాక స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టుగా రాష్ట్రపతి ట్రంప్, ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్‌లో ఇండియా మా నుంచి ఎక్కువ కొనాలి అని చెప్పి అంటూ వచ్చారు ఆయన. కానీ రీసెంట్‌లీ వచ్చిన ఒక న్యూస్ ఏంటి అంటే అమెరికా ఇండియా నుంచి వాళ్ళు ఆర్టిల్లరీ క్యానన్ కొంటున్నారు అని. అంటే ఈ చేంజ్‌కి కారణం ఏంటి సార్? అంటే దీని వెనక అంటే మామూలుగా ఇది మనం చూసి నిజంగా చాలా ఆనందించాలా? లేకపోతే దీని వెనక అమెరికాది ఏమన్నా ఒక వాళ్ళ పాలిసీ ఉందా? లేకపోతే దీని వెనక కూడా ఏమన్నా పాలిటిక్స్ ఉన్నాయా? దీన్ని ఏ కోణంలో చూడాలి? మనకు కళ్యాణి గ్రూప్ వాళ్ళు అనౌన్స్ చేశారు అఫీషియల్‌గా. ఆర్టిలరీ షెల్స్ వాళ్ళు అమెరికాకి ఎక్స్‌పోర్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దీని వెనక 2, 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, భారత ప్రభుత్వం యొక్క పాలసీ. మన ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు, మన దేశంలో మన సైనికులకి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళు ఎక్విప్మెంట్ ఇవ్వడమే కాదు, ప్రపంచ మార్కెట్లో డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్టర్స్గా కూడా అందరూ ఉండాలి, మనం చాలా ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్లు పెట్టారు వాళ్ళందరికీ. గతంలో ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, మనం సో కాల్డ్ గాంధీయవాదం ఉన్నటువంటి దేశము, మనం ఈ అస్త్రశస్త్రాలు ఎవరికి అమ్మకూడదు, యుద్ధాలు ఉండకూడదు అన్నటువంటి భావజాలాన్ని ఇచ్చి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని 180 డిగ్రీస్ తిరగరాశారు. మనం ప్రపంచంలో మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో లేవంటే కనుక చిన్న చిన్న దేశాలు, కొరియా లాంటివి, సౌత్ ఆఫ్రికా లాంటివి, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం ఒక పెద్ద ఎకానమీగా ఎదుగుతున్నప్పుడు డిఫెన్స్లో కూడా మనం ఎక్స్పోర్ట్లో ఉండాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ పరిణామాలని మనం చూస్తున్నాం. కాబట్టి అది ఒక భారత ప్రభుత్వం యొక్క నిర్ణయము, పాలసీ ఒక సక్సెస్ కింద మనం భావించాలి. రెండవది, అమెరికాలో ఏమైందంటే జో బైడెన్ ప్రభుత్వం ఉన్నటువంటి గత 4 సంవత్సరాల్లో వీళ్ళు యుక్రెయిన్ కి విపరీతంగా షెల్స్ సప్లై చేశారు. అమెరికన్ నేటో సప్లైస్ వల్లనే యుక్రెయిన్ 2-3 సంవత్సరాలు యుద్ధం చేయలేదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో కొలాప్స్ అయ్యింది. వాళ్ళ దగ్గర షెల్స్ లేవు. ఇన్ఫాక్ట్ థర్డ్ పార్టీ దేశాల నుంచి కూడా, అంటే ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి కావచ్చు, భారతదేశం నుంచి కావచ్చు, వాళ్ళు కొనుక్కుని దాన్ని మళ్ళీ వాళ్ళు యుక్రెయిన్ పంపించారు. మనం పాకిస్తాన్ నుంచి కొన్నారు వీళ్ళు. మేడ్ ఇన్ పాకిస్తాన్ షెల్స్ యుక్రెయిన్ రష్యా మీద వాడినట్టు మనకు ఎవిడెన్స్ దొరికాయి. ఇన్ఫాక్ట్ భారతదేశంలో తయారైన ఆర్డినెన్స్ కూడా యుక్రెయిన్కి చేరాయి, యుక్రెయిన్ మనకు వ్యతిరేకంగా వాడారు అని చెప్పి కూడా మనం కొన్ని రిపోర్ట్స్ చూసాము. దాని వెనకాల ఇదే ఉంది. యూకే లాంటి దేశమో లేకపోతే ఏదో న్యూట్రల్ దేశం అంటూ ఏదో ఆఫ్రికనో మనకు గల్ఫ్ దేశాలు ఎవరో కొనుక్కుంటారు, దాన్ని వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా యుక్రెయిన్కి సప్లై చేశారు. అలా జరిగే గతంలో. ఈ పిచ్చిదనం వల్ల 4 ఏళ్లలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు కావాల్సినటువంటి షెల్స్ చాలా గణనీయంగా తగ్గిపోయాయి. అవన్నీ కూడాను యుక్రెయిన్ పంపించేశారు. రెండవది, వాళ్ళ ఇండస్ట్రియల్ కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ పెట్టుకుంటారు. మన దగ్గర ఉన్నవి ఎప్పుడు కూడా మనకు 100% అమ్మం. మన దగ్గర 100 తయారు చేసామంటే బహుశా 20-30 అమ్ముకుంటాము, మిగతా 70 మన దగ్గర ఉంచుకుంటాం. వాళ్ళ దగ్గర ఇప్పుడు రేపటి రోజు యుద్ధం వస్తే వాళ్ళ దగ్గర కనీసం అంటే ఒక వారం 10 రోజులు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర, షెల్స్ ఇవన్నీ ఉండాలి. వాటిలోంచి కూడా జో బైడెన్ ప్రభుత్వం జెలెన్స్కీకి చాలా సప్లై చేశారు. దాంతో అమెరికాలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు మోదీ గారు తర్వాత ట్రంప్ ఇద్దరు వెళ్ళి మాట్లాడి ఎక్కువ కొనుగోళ్లు చేసుకుంటాము, భారతదేశం కొనాలి, వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి అని ట్రంప్ చెప్పడము, డిఫెన్స్ ఇద్దరు కోఆపరేట్ చేసుకుందామని మోదీ గారు చెప్పడము, ఇవన్నీ కూడా చూసాము. కానీ దానికి ఇమ్మీడియట్ గా జరిగింది ఏంటి అంటే కనుక మనకు మన దగ్గర నుంచి వాడుకుంటుంది. ఎందుకు? నేను చెప్పాను కదా ఇందాక, జో బైడెన్ ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి పనుల వల్ల వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పడిపోయినాయి. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ దాన్ని నింపే దిశగా వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేకపోవడం. కాబట్టి ఇది మనకు అడ్వాంటేజ్ తప్పకుండా. రెండవది, వాళ్ళు ఎక్కడి నుంచైనా కొని ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి కొని ఉండొచ్చు, ఇంకేదైనా కొరియా నుంచి కొని ఉండొచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కూడా అటువంటిది. కళ్యాణి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు అద్భుతమైనటువంటి క్వాలిటీని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. కాబట్టి ఈవెన్ అమెరికా కూడా అవన్నీ మన దగ్గర కొనుక్కునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. మనకు ఇన్ఫాక్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ డైరెక్ట్ గా షెల్స్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ కళ్యాణి గ్రూప్ వచ్చేసి షెల్స్ అమ్ముతున్నారు. గతంలో సబ్ అసెంబ్లీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించింది కావచ్చు, వాళ్ళ గన్స్ కావచ్చు, వాళ్ళ వెహికల్స్ కావచ్చు, చిన్న చిన్న అసెంబ్లీస్ దాంట్లో ఉన్నవన్నీ కూడా భారతదేశం సప్లై చేస్తాం. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్స్ లో మనం చూస్తే కనుక ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అలాగే డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎన్నో కాంపోనెంట్స్ మనం అమెరికా ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికా దగ్గర నుంచి కొనడం ఒకటే మనకు తెలుస్తుంది, కానీ ఏదో అపాచేలు, చినాకులు వాళ్ళ దగ్గర కొంటున్నాం అంటున్నాం, కానీ మనం కూడా వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నాం. దాంట్లో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ కింద మనం భావించవచ్చు. వాళ్ళకు షెల్స్ ఈరోజు చాలా కష్టమైన పరిస్థితి.
నిజంగా వాళ్ళు స్కేలప్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అమెరికా ఉన్నది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం యొక్క పాలసీ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని తోడ్పడడంతో ఈ రోజు అమెరికా కూడా మన దగ్గర నుంచి కొంటుందంటే మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.